కళ్యాణదుర్గం నియోజకవర్గం సీబాయిలో ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణిస్తే దాన్ని రాజకీయం చేసి శివరాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ ఇన్ఛార్జ్ అయిన కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ అయిన రంగయ్య గారు మరియు ఉమామహేశ్వరరావు గారు ఇద్దరు కలిసి శివరాజకీయాలు చేస్తున్నారని, మరణించిన కుటుంబాన్ని ఓదార్చడం పోయి ఇంకా శివరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మండిపడ్డారు. ఈ భూ ప్రపంచంలో శవం అనేటువంటి పదం వినబడగానే సంతోషించేటివి రెండు ప్రాణాలు. అందులో మొదటి ప్రాణం వచ్చేసి పక్షి రూపంలో ఉండేటువంటి పక్షి రాబందు పక్షి, రెండవ ప్రాణం వచ్చేసి మనుషుల రూపంలో ఉండేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణి చెందితే ఆ ఆకస్మిక మరణి చెందినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి దాన్ని రాజకీయంగా, దాన్ని శవ రాజకీయంగా చేయడానికి మొదలుపెట్టినటువంటి వ్యక్తి తలర రంగయ్య గారు అని చెప్పి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శవ రాజకీయాలు మొదలుపెట్టింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శవ రాజకీయాలు మొదలుపెట్టింది మొట్టమొదటి వ్యక్తి తలర రంగయ్య గారు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే శవ రాజకీయాలు చేసుకుంటూ పోతే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపుగా వచ్చేటువంటి ఎలక్షన్లో మీకు దాదాపు 80,000 ఓట్లతో ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఇదే విధంగా శవ రాజకీయాలు చేసుకుంటూ పోతే మీకు వచ్చినటువంటి 11 సీట్లు కూడా మీకు రావని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. తలర రంగయ్య గారు ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టు అనుభవం ఉన్నా కూడా సాక్షాత్తు శ్రీరామ నవమి రోజు కూడా అబద్ధాలు చెప్పడం, సాక్షాత్తు శ్రీరామ నవమి రోజు కూడా శవ రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి, ఎంతవరకు న్యాయం అని చెప్పి కళ్యాణదుర్గం నియోజక ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. శ్రీ అమ్మిలేని సురేంద్ర బాబు సార్ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేమే ఎవరైతేమే మీరందరూ కూడా క్రమశిక్షణ ఉండండి. రౌడీజానికి, గుండీజానికి, అహింసానికి, అన్యాయానికి, అధర్మానికి, అవినీతికి దూరంగా ఉండండి అని చెప్పి మాకు క్రమశిక్షణటువంటి పద్ధతిలో నడిపారు. కాబట్టి మేము అలాంటి రాజకీయాలు చేయడం లేదని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రాజకీయాలు చేసుకుంటూ పోతే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే 40,000 ఓట్లతో ఓడిపోయారో రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో మీకు దాదాపుగా 80,000 ఓట్లతో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.